శ్రీగిరిపల్లిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉప సర్పంచ్ పాండవుల బాలరాజ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి అర్హుడైన వ్యక్తికి ఈ సంక్షేమ పథకాలు చేరేలా చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముద్రాజ్, వెంకట్ ముద్రాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ల బాలయ్య, ఏముల రాములు, పుట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి వెంకట్, రాజు చిత్ర ఆర్ట్స్ నర్సింహులు, పుట్ట కరుణాకర్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. పాలకవర్గ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన శ్రీగిరిపల్లి గ్రామ అధ్యక్షతన రైతు వేదికలో జరుగుతున్న మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గ్రామ సభ మరియు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ప్రోగ్రాం గ్రామ పెద్దలందరి తరఫున మనము మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సేవలు 2 సంవత్సరాల నుండి అందుబాటులోకి వచ్చిన ప్రజల యొక్క ప్రణాళిక, మన పేదల పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, మన పేదల పార్టీ మన పేదల కోసం సంక్షేమ పథకాలు ఏమేమి అభివృద్ధిలోకి వచ్చినాయో మన అందరము గ్రామంలో తెలుసుకొని దాని డెవలప్మెంట్స్ ఎంతవరకు వచ్చినాయి అవన్నీ మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజెప్పడం మన ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, అలాగే మహిళల కోసం మంచి వాళ్ళ పేదల కోసం మహిళల కోసం బస్సు ఉచిత ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, ఇవన్నీ మనకు ఒక 2 ఏళ్లలోనే ఎంతో డెవలప్మెంట్ చేసి చూపించిన మన రేవంత్ రెడ్డి అన్న గారికి మనందరము మన పేదల పార్టీ మన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలి. అలాగే ఇటువంటి మంచి మంచి సంక్షేమ పథకాలతోటి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుండి ఇంకెన్నో అభివృద్ధి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభల ద్వారా గ్రామాలను అభివృద్ధి ధ్యేయంగా చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అలాగే పేదలే తమ దేవుళ్ళుగా భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్తూ సన్న బియ్యం పేదవాడికి అందిస్తుంది, 200 కరెంటును పేదవాడికి అందిస్తుంది. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ళని సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి దూసుకెళ్తూ ప్రజల మన్ననలను పొందుతుంది. అలాగే అలాంటి కార్యక్రమాలను జీర్ణించుకోవాలన్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు ఇట్టి గ్రామ సభలను అడ్డుకోవాలని పిలుపునివ్వడం శోచనీయం, గర్హనీయం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రగతి పాలన నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోని ఈ చొచ్చుకెళ్తుంది. అది జీర్ణించుకోలేని ఈ ప్రభుత్వాలు ముందుకెళ్ళనీయకుండా కాళ్ళల్లో కట్టెలు పెడుతూ ఆటంకాలు సృష్టించాలని చూస్తున్నారు. అలాంటి నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని, ప్రజలే చిత్కరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి 10 ఏళ్ళు ఏలుతుందని ఘంటాపదంగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో సంక్షేమ పథకాలను వివరించాలని తమరి ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్నారు. జై రేవంత్ అన్న. ఏ పాలకులైనా గ్రామ అభివృద్ధి కొరకు పాటు పడవలసిందే. ఎందుకంటే మనమందరం బయట ఎన్ని సమస్యలున్నా, ఏ రాజకీయాలున్నా, ఏ రాజకీయ పార్టీలో పనిచేసినప్పటికీ అంతిమంగా మన గ్రామ పంచాయతీని, గ్రామ అభివృద్ధిని చేసుకుంటేనే మన జన్మ సార్థకతమవుతుంది. ఏమున్న సమస్యలు ఇప్పుడు రాజకీయాల ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి, అది సర్వసాధారణం. అందుకొరకే ఇక మనం ముందు వచ్చేది ఎండాకాలం తర్వాత వానాకాలం. సమస్యల వలయంలో చిక్కుకుంటాం. వరదలు వస్తుంటాయి, కాలం
లేవు, రోడ్లు సరిగ్గా లేవు. గత ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళకు తోచినట్టు వాళ్ళు చేసింది, వాళ్ళు అయిపోయింది. ఇక ముందు మన ముందు ఉన్న సవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ వేదిక పైన గ్రామ పంచాయతీ పాలకులు మన అదృష్టం ఏంటంటే 35 సంవత్సరాల లోపు ఉన్న యంగ్టర్స్. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే ఇప్పుడు వివిధ శాఖల వారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వారి సమస్యల గురించి చెప్పుకున్నారు. హెల్త్ డిపార్ట్మెంటు, ఐకేపీ రైతుల డిపార్ట్మెంటు, ఈజీఎస్ వర్క్ జ్యోతి మేడం, అలాగే ఆశా వర్కర్ పద్మ మేడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యంగా రైస్ డిపార్ట్మెంట్ వీరేంద్ర శెట్టి గారు, అలాగే జీపీఓ మేడం, వీళ్ళందరూ మన ఊరిని పరిపాలించే వాళ్ళు. వాళ్ళందరికీ మనం బాస్ లాంటి వాళ్ళు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఏం చేస్తారు, మన ఊర్లో ఉన్న వివిధ శాఖలు వాళ్ళనే మెయింటైన్ చేస్తారు. విలేజెస్ రైట్స్ ఇస్తాడు, జీపీఓ మేడం గ్రామ పంచాయతీ ల్యాండ్ వర్క్ చూస్తుంది, జ్యోతి మేడం అక్కడ వర్క్ చేపిస్తుంది, ఐకేపీ మేడం రైతుల గురించి ఒడ్ల గురించి చూస్తుంది. కానీ ఎవరి శాఖలు వాళ్ళే ఉన్నాయి. మనకు వచ్చిన అదృష్టం ఏంటంటే మనం వీళ్ళందరినీ పట్టించుకుంటూనే ఊరి సస్యశాలలో ఉంటుంది. మనం వార్డు మెంబర్ల ఏ ఒక్కరు మనం ఉన్న ఈ 11 మందిని ఎవరెవరు ఒక విధులను తీసుకొని ఒక్కొక్క శాఖను తీసుకొని ఆ శాఖలో ఉన్న వర్కులు వాళ్ళు చేస్తున్నటువంటి